డైరెక్ట్గా పాయింట్కి వస్తా. 50,000 కోట్లు బ్లాక్లో ఇవ్వాలి, 50,000 కోట్లు వైట్లో ట్రాన్స్ఫర్ చేయాలి అర్జెంటుగా. మీకు 6 months టైం ఉంది. 1,00,000 కోట్ల అర్జెంటుగానా? ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఇవన్నీ ఒరిజినలా బినామీలా? బినామీలు. వీళ్ళెవరో కనుక్కోవడానికి ట్రై చేయకండి. 50 ఏళ్ల తర్వాత కూడా ఎవరు ట్రేస్ చేయకూడదు. ఈ స్కామ్ దేనికి రిలేటెడ్? స్కామ్ అనకండి దీపక్. మీరిప్పుడు సిబిఐ ఆఫీసర్ కాదు, నాతో పనిచేస్తున్నారు. అండ్ నేనేం చేసినా ఎందుకు ఏంటి అని అడగండి. ఇది నా ఫస్ట్ కండిషన్, ఓకే? మీ పని డబ్బులు పంపించడం వరకే. హ్యాండ్ రైటింగ్ కూడా పట్టించేస్తుంది. నాకు వేరే ఆఫీస్ ఉంటే బెటర్. నేను ఇక్కడ ఉండకూడదు. నీరజ్, వాళ్ళు బినామీలు పెట్టుకున్నారు కదా, మీరు అదే పని చేయాలి. మీకు సంబంధం లేని వాళ్ళని ఒక 4 తీసుకురావాలి. అంటే మీ బినామీలు అన్నమాట. ఇటు అటు బినామీలు అందరి పేర్ల మీద ఫేక్ కంపెనీలు పెట్టించాలి. డబ్బుల ట్రాన్స్ఫర్ అంతా ఈ కంపెనీల ద్వారానే జరుగుతుంది. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ జరిగినా బినామీలకి మీకు సంబంధం లేదు కాబట్టి మీరందరూ సేఫ్. మనకు సంబంధం లేని వాళ్ళ పేర్ల మీద కంపెనీలు పెట్టి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాం అనుకుందాం. ఎప్పుడైనా వాళ్ళు బయటికి చెప్తే, అప్పుడు డబ్బులతో మాయమైపోతే అప్పుడు అలా చేయని వాళ్ళనే తీసుకుందాం. అలాంటి వాళ్ళు అక్కడ దొరుకుతారు. ఆలోచిద్దాం. విల్ సీ. బెనామీలు దొరికారు. పిచ్చగాళ్ళు. పిచ్చగాళ్ళ? మనకి సంబంధమే లేని వాళ్ళని ఎలా నమ్ముతారు అని మీరే కదా అంది, గుర్తుందా? పిచ్చగాళ్ళైతే మీకు రిస్క్ ఉండదు. వాళ్ళకి అక్షరం ముక్క రాదు. బ్యాంక్ అన్నా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అన్నా వాళ్ళకి తెలియదు. మీ పనికి వాళ్లే కరెక్ట్. ఎలా అవుతుంది? ఒక 4 పిచ్చగాళ్ళని తీసుకొద్దాం. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, వాటి ద్వారా ఐడెంటిటీస్ క్రియేట్ చేద్దాం. ఏం జరిగిందో, ఎక్కడున్నారో బిచ్చగాళ్ళకి అర్థం కాదు. చెప్పడానికి, అడగడానికి వాళ్ళకి ఎవరు ఉండరు. వాళ్ళతో పని అయ్యాక పంపించేద్దాం. ఎక్సలెంట్. మా నాన్న మీ పేరు చెప్పగానే అనుకున్నాను యు ఆర్ స్పెషల్ అని. నా అంచనా తప్పు కాలేదు. గో హెడ్. Yeah.